మన సోలార్ మాస్టర్ ప్రోగ్రాంలో ఇక్కడిదాకా వచ్చిన మీ అందరికీ ముందుగా కంగ్రాట్స్. ఇప్పటిదాకా మీరు చూపించిన డెడికేషన్ నిజంగా అద్భుతం. ఇప్పుడు మనం ఫైనల్ సెషన్కి వచ్చేశాం. చెప్పాలంటే ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మరో ఎత్తు. ఇది మీ కెరియర్ని డిఫైన్ చేసే సెషన్. ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి, సేల్స్ గురించి, సైన్స్ గురించి అన్ని విషయాలు కవర్ చేశాం. అవన్నీ ఎంత అవసరమో మీకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ నాలెడ్జ్ చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యేవాళ్లకి, ఫెయిల్ అయ్యేవాళ్లకి మధ్య తేడా ఏంటో తెలుసా? వాళ్ల మైండ్ సెట్, వాళ్ల ఆలోచన విధానం. ఈరోజు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. ఇదేం మీ సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సోలార్ ఫీల్డ్లో సక్సెస్ అయిన ప్రొఫెషనల్స్లో ఉండే ఆ ఒక్క క్వాలిటీ ఏంటి? జైవిక్లో మా 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. మేమెంతో మందిని చూశాం. సక్సెస్ అయిన వాళ్లందరిలో కామన్గా ఉన్నది ఒకే ఒక్క విషయం. వాళ్లు రోజులు, నెలల్లో ఆలోచించరు. వాళ్లు దశాబ్దాల్లో ఆలోచిస్తారు. లాంగ్ టర్మ్ విజన్. ఈ రెండింటి మధ్య తేడా చూడండి, చాలా సింపుల్. మార్కెట్లో ఉండే ఒక సాధారణ డీలర్ ఎలా ఆలోచిస్తాడు? ఈ ఒక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయితే చాలు, నా కమిషన్ నాకొస్తుంది, అంతే. అందుకోసం క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతాడు, షార్ట్కట్స్ వెతుకుతాడు. కానీ ఒక జైవిక్ సోలార్ ఎంటర్ప్రెన్యూర్ అలా ఆలోచించడు. వాళ్ల ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను నా జిల్లాలో ఒక పేరు సంపాదించుకోవాలి, నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్లు ఒక్క ప్రాజెక్టు గురించి కాదు, 100 ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. వాళ్ల నెట్వర్క్ని ఇటుక పేర్చినట్టు కట్టుకుంటారు. వాళ్ల బిజినెస్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలి. అది వాళ్ల టార్గెట్. 25 సంవత్సరాలు. మళ్ళీ చెప్తున్నా, 25 సంవత్సరాలు. ఈ నంబర్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీరిన్స్టాల్ చేసే ప్రతి సోలార్ సిస్టమ్ లైఫ్ స్పాన్ అది. అంటే మీరు కస్టమర్తో మాట్లాడే ప్రతి మాట, మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఈ 25 ఏళ్లని దృష్టిలో పెట్టుకునే తీసుకోవాలి. మన మొత్తం డిస్కషన్ ఈ ఒక్క నంబర్ మీదే ఆధారపడుంటుంది. సరే, మరి ఈ మార్కెట్లో మీ అసలైన బలమేంటి? మీ రియల్ అడ్వాంటేజ్ ఏది? చాలామంది అనుకుంటారు డబ్బు, లేదంటే పెద్ద పెద్ద కాంటాక్ట్స్ అని. కాదు, అస్సలు కాదు. మీ అసలైన బలం, మీ ఆయుధం ఈ ట్రైనింగ్లో మీరు సంపాదించుకున్న నాలెడ్జ్. మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న వేసుకోండి. మార్కెట్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరిలో నేనెందుకు స్పెషల్? నన్ను వాళ్లనుంచి ఏడి వేరుగా నిలబెడుతుంది? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ జైవిక్ మాస్టర్ ప్రోగ్రాంలో మీ జర్నీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి చాలు. మీ బలం ప్రైజ్ కాదు, ప్రోడక్ట్ కాదు. మీ బలం మీ నాలెడ్జ్. అదేంటో చూడండి. టెక్నికల్ డెప్త్ అంటే ఏదో పైపైన చెప్పడం కాదు, లోతుగా వివరించగలగడం. పాలసీ అవేర్నెస్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, సబ్సిడీలు ఎలా వస్తాయి అని క్లియర్గా చెప్పగలగడం. ఫైనాన్షియల్ క్లారిటీ అంటే కస్టమర్కి ఎంత ఆదా అవుతుందో లెక్కలతో సహా చూపించడం. మార్కెట్ అవేర్నెస్, కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడం. అన్నింటికన్నా ముఖ్యం కస్టమర్ అడ్వొకసీ అంటే మీరు అమ్మేవాళ్లుగా కాదు, కస్టమర్ తరఫున వాళ్లకి మంచి సలహా ఇచ్చేవాళ్లుగా నిలబెడటం. ఈ 6 పిల్లర్స్, ఇవే మీ మీద కస్టమర్కి నమ్మకాన్ని క్రియేట్ చేస్తాయి. సరే, మనం బిజినెస్ టాక్టిక్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు. ఇది మీరు నిర్మించబోయే ఒక 25 ఏళ్ల వారసత్వం గురించి, మీ రెప్యుటేషన్ గురించి, సమాజంలో మీకంటూ ఒక పేరు నిలబెట్టుకోవడం గురించి. ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్ అంటే మీ ఆఫీస్ కాదు, మీ స్టాక్ కాదు, మీ రెప్యుటేషనే మీ బిజినెస్. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదే పవర్ఫుల్ ఫార్ములా. ఎందుకంటే ఒక్క కస్టమర్ హ్యాపీగా లేడనుకోండి, అతను ఇంకో 10 మందికి చెప్తాడు. మీ నెలల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అదే ఒక కస్టమర్ హ్యాపీగా ఉన్నాడనుకోండి, అతను మౌత్ పబ్లిసిటీతో మరో 10 మంది కస్టమర్లను తీసుకొస్తాడు. మీకు ఆ ఏడాదికి కావలసిన బిజినెస్ అంతా ఒక్కరి వల్లే రావచ్చు. ఇది ఆలోచించండి, ఎంత గొప్ప విషయమో! రాబోయే 25 ఏళ్లపాటు ప్రతిరోజూ సూర్యుడు ఉదయించినప్పుడల్లా మీ జిల్లాలో ఒక ఇల్లు క్లీన్ ఎనర్జీని తయారు చేసుకుంటుంది. ఎందుకంటే మీరు వాళ్లకు ఆ నిర్ణయం తీసుకోవడంలో హెల్ప్ చేశారు. ఇంతకన్నా గొప్ప లెగసీ ఏముంటుంది? మీరు కట్టాల్సిన అసలైన వారసత్వం ఇదే. మీ రోజువారీ పనిని ఈ పెద్ద మిషన్తో కనెక్ట్ చేసుకోండి. రైట్, థియరీ సెషన్స్ అన్నీ అయిపోయాయి, ట్రైనింగ్ పూర్తయింది. ఇక అసలు పని మొదలవుతుంది. మీ మిషన్ ఇప్పుడు ఈ క్షణం నుంచే మొదలవుతోంది. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది. మరి ఫీల్డ్లోకి వెళ్ళాక ఫస్ట్ ఏం చెయ్యాలి? ఇదిగో ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వండి. నెంబర్ 1,
ఈ ప్రోగ్రాంలో నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెంబర్ 2, వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా 5 కస్టమర్లతో మాట్లాడండి. నెంబర్ 3, మీ ఏరియాలో టాప్ 10 హౌసింగ్ సొసైటీలేవో లిస్ట్ చేసుకోండి. నెంబర్ 4, మీ వాట్సాప్, గూగుల్ ప్రొఫైల్స్ నీట్గా సెట్ చేసుకోండి. నెంబర్ 5, ఫస్ట్ 30 రోజుల్లో మీ మొదటి క్యానోపీ ఈవెంట్ ఆర్గనైజ్ చేయండి. అండ్ ఫైనలీ నంబర్ 6, మా జైవిక్ సపోర్ట్ టీంతో రెగ్యులర్గా టచ్లో ఉండండి, మమ్మల్ని వాడుకోండి. ఈ 6 పనులు చేస్తే మీ స్టార్టింగ్ చాలా బలంగా ఉంటుంది. సో ఫీల్డ్లోకి మీకు స్వాగతం. ఇకపై మీరు కేవలం మా పార్ట్నర్స్ కాదు, మా ఫ్యామిలీ. ఈ జర్నీలో మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేమున్నాం. ఇక మొదలు పెడదాం. లెట్స్ బిగిన్.